ఖమ్మం జిల్లాలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేను అధికారులు పట్టించుకోవడం లేదా? తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తెలియకుండానే మంత్రికి ఆహ్వానించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారా? తీరా ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే నేరుగా ఆ కార్యక్రమానికి హాజరై అధికారులను నిలదీయడంతో మంత్రి షాక్ అయ్యారా? అసలు ఎమ్మెల్యేను ఆహ్వానించకపోవటం వెనుక మంత్రి ఉన్నారా లేక సమన్వయ లోపమా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు కొత్త సమస్య ఎదురవుతుంది. తన నియోజకవర్గం అశ్వారావుపేటలో ఎమ్మెల్యేకు తెలియకుండానే అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. తాజాగా అశ్వారావుపేటలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆదినారాయణకు అధికారులు సమాచారం ఇవ్వలేదు. దాంతో ఆహ్వానం లేకపోయినా మంత్రి చేపట్టే కార్యక్రమానికి హాజరైన ఆదినారాయణ మంత్రి ఎదుటే అధికారులను నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. తనకు తెలియకుండా ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. తన మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. దాంతో మంత్రి తుమ్మల ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన శాంతించలేదు. కొద్ది రోజులుగా అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణకు జిల్లా మంత్రులతో తెగ ఇబ్బంది ఎదురవుతుందట. స్వతహాగా తుమ్మల ఖమ్మం ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన స్వగ్రామం మాత్రం అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గుండుగులపల్లి. మరోవైపు రాజకీయంగా ఎమ్మెల్యే మొదటి నుండి మంత్రి పొంగులేటి మనిషిగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో పొంగులేటి ఆదినారాయణకు అధిష్టానం వద్ద టికెట్ సంపాదించి గెలుపు కోసం అనేక విధాలుగా సహాయపడ్డారు. దీంతో గెలిచాక నియోజకవర్గంపై ఆయన పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ అశ్వారావుపేటలో మాత్రం ఎమ్మెల్యేకు సమాచారం లేకుండానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతుండడం ఎమ్మెల్యేకు మింగుడు పడడం లేదని తెలుస్తుంది. ఇక అశ్వారావుపేటలో ఏ పని చేయాలన్నా ఇద్దరు మంత్రులకు ఎమ్మెల్యే చెప్పాల్సి వస్తుందట. ఒక్కోసారి సమయభావం లేదంటే సమన్వయ లోపం వల్ల మంత్రులకు సమాచారం అందకపోవడంతో ఎమ్మెల్యే తీరుపై వారు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి నియోజకవర్గానికి వస్తుండగా మరో మంత్రి తుమ్మలకు సమాచారం ఇవ్వడం లేదట. దాంతో ఈ విషయాన్ని జీర్ణించుకొని తుమ్మల అనుచరులు ఇప్పుడు ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రిని పిలుస్తున్నారట. మరోవైపు తుమ్మల సొంత మండలం దమ్మపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని తుమ్మల వర్గీయులకు కాకుండా ఎమ్మెల్యే మార్కు చూపించారట. ఈ అంశంపై కూడా తుమ్మల ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. అందుకే తన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే లేకుండా చూస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు అశ్వారావుపేటలో ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఎమ్మెల్యే గుస్సా అయ్యారు. తన ఇలాఖాకు మంత్రి వస్తున్నారనే సమాచారం తనకే తెలియకపోతే ఎలా అంటూ అధికారులను కొట్టినంత పనిచేశారు. అధికారుల తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. చివరకు మంత్రి బుజ్జగించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. అయితే మంత్రి తుమ్మల ఆదేశాల మేరకే ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదనే మరో టాక్ సైతం వినిపిస్తుంది. ఆదినారాయణ మంత్రి పొంగులేటి అనుచరుడు కావడంతోనే తుమ్మల ఆయన్ను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతుంది. మొత్తంగా మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా అశ్వారావుపేట పాలిటిక్స్ మారిపోయాయనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే ఇద్దరు మంత్రుల మధ్య సతమతమవుతున్నారని జిల్లాలో జోరుగా టాక్ వినిపిస్తుంది. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ పార్టీ నేతలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.